40 రోజుల ఉపవాస ప్రార్థనలో భాగంగా ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో చూద్దాం. 2 సమూయేలు 7వ అధ్యాయము 8వ వచనము. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. ఇక్కడ నిజమే కదా, దావీదు భయపడుతుండొచ్చు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి గొర్రెలను మేపుతున్న నిన్ను, ఎక్కడో మారుమూల ప్రదేశంలో ఉన్న నిన్ను తీసి గొప్ప రాజుగా నియమించాను కదా, నువ్వు ఎందుకు అంతలా భయపడుతున్నావు? మనుషులకు ఎందుకు భయపడుతున్నావు? ప్రతి చోట్ల నేను నీకు తోడున్నాను కదా అనేసి దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు, నాతాను ప్రవక్తను పంపించి. అయితే ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? మనుషులు నిన్ను చిలకనగా చూస్తే, చిన్నగా చూస్తే ఎందుకు భయపడుతున్నావు? నీ పట్ల, నీ జీవితం పట్ల నాకు ఒక గొప్ప ప్రణాళిక ఉంది. అది నెరవేరే రోజు త్వరలోనే రానుంది. మనుషులు నిన్ను చూసి అవమానపరుస్తున్నారా, నిన్ను వెలివేస్తున్నారా, నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారా? చేయని, లెట్ దెమ్ డూ. కానీ ఒకానొక దినం వస్తుంది, వాళ్ళు నిన్ను చూసి వారి తలలు వంచి, అయ్యో ఈమెనా నేను ఇలా అన్నది, ఈయననా నేను ఇలా అన్నది, వీళ్ళని దేవుడు ఇంతలా హెచ్చించాడే, నేను ఇలా అనకపోయి ఉంటే బాగుండు అని అనుకునే రోజు త్వరలోనే రానుంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. యూ షుడ్ నాట్ డిస్కరేజ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బలపరుస్తాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను అనేసి. ఇంకా దేని విషయమై నీ జీవితంలో బాధపడుతున్నావో నాకు తెలీదు. అనారోగ్య విషయమా, ఉద్యోగ విషయమా, స్నేహితుల విషయమా, ప్రేమ విషయమా, ఆస్తి విషయమా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావా, నాకేమీ లేదని కృంగిపోతున్నావా? దేవుడు అంటున్నాడు, మొదటగా నా నీతిని, రాజ్యమును వెతుకుము, తర్వాత అవన్నీ మీకు అనుగ్రహిస్తానని. సమయం ఆయనకి ఇచ్చిన కొలది ఆయన మన సమయాన్ని రెట్టింపు చేస్తూ మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇంకా దేని గురించి ఆలోచించగా ఆయన ఉన్నాడు అనే నమ్మకం ఉంచి ఆయనను ఆదరిస్తూ స్తుతిస్తూ ఉండు. ఎందుకంటే స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ఇదొక్కటి నువ్వు నమ్మిక ఉంచినట్లయితే నీ జీవితం గొప్పగా దేవుడు మార్చబోతున్నాడు. ఇక దేని విషయమే కృంగిపోక ఒకటే జ్ఞాపకం చేసుకో, గొర్రెల కాపరి అనే దావీదును రాజుగా చేసిన దేవుడు అసాధ్యమైనది సాధ్యపరిచిన దేవుడు నీ జీవితంలో కూడా ఖచ్చితంగా సాధ్యపరుస్తాడు. కేవలం నువ్వు నమ్మిక మాత్రం ఉంచవలసి ఉంది. విశ్వాసాన్ని కోల్పోక ముందుకు సాగు. ఈ వాక్యమును దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.